ఇప్పుడు ఈ లేత మటన్ తో చెట్టుకల్లు పోసి బిర్యానీ అయితే చేద్దాము. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో చెట్టుకల్లు పోసి మటన్ బిర్యానీ అయితే చేయబోతున్నా. మా తాత పరలోకానికి వెయ్యే ముందు చెప్పిన మాట, నూనెతో చేస్తే ఏముంటది బిర్యానీ, ఒక్కసారి నువ్వు చెట్టుకల్లుతో చేసి చూడు, నీకంటూ రేంజ్ ఉంటది అన్నాడు. అప్పట్లోనే బీడి కట్ట కోసం బీడు భూమి అమ్మేసిన ముసలోని మాట వినకుంటే ఎట్లా, అందుకే చేసేస్తున్నా. ఈ ప్రయోగం నిపుణుల పరిరక్షణలో జరుగుతుంది కాబట్టి మీరు ఇంట్లో అస్సలు ట్రై చేయకండి, ఏమన్నా అయితే నాకు సంబంధం. నైస్కో గిన్నె తీసుకొని బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని పెరుగు కారం అన్ని వేసి కలిపేసా. ఇంకా అది నూనె పైకి తేలాక మనం ముందుగా తీసి పెట్టుకున్న మటన్ ముక్కలు అయితే అందులో వేసుకున్నా. అది బాగా కలుపుకొని మూత పెట్టేసా కాసేపు ఉడకాలని. ఇదంతా మా అమ్మ ఇంట్లో లేనప్పుడు చేస్తున్నా. ఇంట్లో గానే ఉంటే మా అమ్మకి ఎన్నికలు ఏనుగులు పోయినా పర్లేదు, ముందర మాత్రం చిన్న చీమ కూడా పోగదు. అంటే మా అమ్మ లేనప్పుడు ఏమైనా చేయొచ్చు, కానీ మా అమ్మ ఉన్నప్పుడు చేస్తే నాకు సావే. ఇక నైస్ గా మటన్ మెత్తగా ఉడికాక అందులో అయితే చెట్టుకాలు పోసా. దానిలో ఇంత నీళ్లు పోసి మనం ముందే నానబెట్టుకున్న రైస్ కూడా వేసా. ఇక మనం వేసుకున్న బియ్యాన్ని బాగా కలుపుకొని దానిపై మూత పెట్టి దాని మీద వాటర్ చెంబు అయితే పెట్టినా. నేను ఇలా బిర్యానీ తయారు చేయడం ఫస్ట్ టైం, ఎలా వస్తుందేమో కానీ ఇంకొక 20 minutes ఉండి తీస్తే అబ్బా మస్తు వచ్చింది బిర్యానీ. చెట్టుకల్లుతో చేసిన మటన్ బిర్యానీ ఒక్కొక్క ముద్ద తింటుంటే అబ్బాబా చెట్టుకల్లు ఫ్లేవర్ దాక్కుంటూ మామూలుగా లేదు బిర్యానీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోండి. ఉంటా మరి, లవ్ యూ, బాయ్.